హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 151. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో మీరు ఏదైతే కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొంచెం లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు. నిన్న రాత్రి ఒక లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్ళాను. విజయవాడలో హోండా CBR 650R అయితే లాంచ్ చేశారు. సో ఆ లాంచ్ ఈవెంట్కి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయిందనమాట. అందుకే ఇవాళ మార్నింగ్ సండే రికార్డ్ చేస్తా ఉన్న వీడియో. ఇంకొంచెం మీకు నార్మల్గానే సండే మార్నింగ్ అయితే వీడియో వస్తుంది. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే జగదీష్ చేశారు. బ్రో, ఓలా S1 Pro Plus తీసుకుందాం అని అనుకుంటున్నాను, దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పవా అని చెప్పేసి కామెంట్ చేశారు. ఓలా S1 Pro Plus లాంచ్ ఈవెంట్కి మేము బెంగళూరు అయితే వెళ్ళాము. నన్ను అయితే ఇన్వైట్ చేశారనమాట ఆ లాంచ్ ఈవెంట్కి. లైవ్లో ఆ వెహికల్ చూశాను. స్పెసిఫికేషన్స్ అయితే అప్డేట్ చేశారు. మీకు మోటార్ మార్చారు, కన్సోల్ మార్చారు, OS కూడా అప్డేట్ చేశారు. మూవ్ OS 5తో అయితే వస్తుంది. అలాగే బెల్ట్ డ్రైవ్ నుంచి చైన్ డ్రైవ్కి అప్గ్రేడ్ చేశారు కదా. సో నాకైతే లైవ్లో చూడంగానే చాలా బాగా నచ్చింది. మంచి ఫీచర్స్ మనకు కావాల్సినవి అప్గ్రేడ్ చేశారనమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొత్త వెహికల్లో చాలా మంచి ఫీచర్స్ అయితే అప్డేట్ చేసి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే అవ్వచ్చు, స్కూటర్ అయితే. కానీ రియాలిటీలో ఆ వెహికల్ అయితే మాకేమి ఇవ్వలేదు, మేము టెస్ట్ రైడ్ చేయలేదు. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటంటే నాకైతే ఒక క్లారిటీ కూడా లేదనమాట. వన్స్ మీ ఉండే ఏరియాలోకి ఆ వెహికల్ వస్తే మాత్రం నేను రైడ్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రియాలిటీలో మనకి ఎంత రేంజ్ వస్తుంది ఏంటనేది మొత్తం క్లియర్గా ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ నాగుల్ షేక్ అయితే కామెంట్ చేశారు. అన్న, కార్స్ గురించి కూడా వీడియో చేస్తే బాగుండిద్ది. మీరు కార్స్ గురించి వీడియో చేస్తే అది ఎవరైనా కొత్త వెహికల్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. బ్రో, అతి త్వరలో మన ఛానల్లో కార్స్ మీద కూడా మీరు వీడియోస్ చూస్తారు. 1 by 1 అయితే అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. బైక్స్ మీద వీడియోస్ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ బైక్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా మనకి బాకీ ఉండేది కార్సే కదా. సో కార్స్ మీద కూడా మీరు వీడియోస్ అయితే చూస్తారు. చాలా సింపుల్గా నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రివ్యూ లాగా అయితే అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు కార్ అయినా బైక్ అయినా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రాహుల్ అయితే కామెంట్ చేశారు. 2025 మోడల్ NS 125 ఎప్పుడు చేస్తావు, నీ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నా వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నందుకు. అతి త్వరలో మీకు బజాజ్ పల్సర్ NS 125 మీద వీడియో అయితే వస్తుంది. రీసెంట్గా లాంచ్ అయిన N160 వీడియో మీరు ఈ వీక్లో చూస్తారు. అలాగే NS 125, పల్సర్ 150 ఇట్లా బజాజ్లో మనకి కొన్ని వెహికల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి రివ్యూ చేయాల్సినవి. 2025లో ఏమేమి మార్పులు జరిగినాయో తెలుసుకుందామని చాలా మంది అయితే అనుకుంటారు కదా. ఫస్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, దాని తర్వాత మిగతావి కూడా అప్లోడ్ చేస్తా. అలాగే కార్స్ కూడా 1 by 1 అన్ని వస్తాయి మన ఛానల్లో. మీరు కొంచెం వెయిట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇండియన్ బిజినెస్ అయితే కామెంట్ చేశారు. Yamaha MT-15, TVS Apache 164V, Xpulse 210, Duke 200 ఓన్లీ ఫర్ వ్లాగ్స్. విచ్ బైక్ ఈజ్ సూటబుల్ ఫర్ అస్? బ్రో, ఓన్లీ ఫర్ వ్లాగ్స్ అంటున్నారు కాబట్టి మీరు లాంగ్ వెళ్తారు. అలాగే మీరు వెళ్ళే దారిలో అన్ఈవెన్ రోడ్స్ కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అడ్వెంచర్ వెహికలే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కువ మంది అడ్వెంచర్ వెహికల్స్ అయితే కొంటా ఉన్నారనమాట. Xpulse 210 అయితే మీకు బడ్జెట్లో వస్తుంది. అలాగే కొంచెం పెర్ఫార్మెన్స్ కూడా అప్డేట్ చేశారు కాబట్టి మీరు ఆ వెహికల్ కొనుక్కొని హ్యాపీగా లాంగ్ వెళ్ళిపోవచ్చు. మంచిగా వ్లాగ్స్ అయితే రికార్డ్ చేయొచ్చు. అన్ఈవెన్ రోడ్స్ అలాగే గతుకుల రోడ్లు, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా సరే మీ వెహికల్కి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నాకు అడ్వెంచర్ వెహికల్ అయితే అంతగా ఇష్టం ఉండదు బ్రో. నేను ఓన్లీ బై రోడే వెళ్తాను. మీ ఉండే ఏరియాలో రోడ్స్ అయితే బాగానే ఉంటాయి అని అనుకుంటే మాత్రం KTM Duke 200 కొనుక్కోండి. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది, లుక్స్ కూడా చాలా బాగుండిద్ది. ఈ రెండు వద్దనుకుంటే Yamaha MT-15 బెస్ట్ అని చెప్తాను. మంచి మైలేజ్ అయితే వస్తుంది, అలాగే పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, లుక్స్ కూడా బాగుండిద్ది. సింగిల్గా వెళ్ళడానికి MT-15 తీసుకోండి. లేదు బ్రో, నాకు ఆల్రౌండర్ వెహికల్ కావాలి అంటే వ్లాగ్స్ రికార్డ్ చేసుకోవడానికి వెహికల్ ఉండాలి, అలాగే ఫ్యామిలీని ఎక్కించుకొని కూడా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీకు Apache బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ నాగుల్ షేక్ అయితే కామెంట్ చేశారు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి పిక్ చేశాను. రీసేల్ వాల్యూలో హీరో బైక్స్, హోండా బైక్స్ కి అన్ని బైక్ కంపెనీస్ కంటే ఈ 2 కంపెనీస్కే రీసేల్ వాల్యూ ఎందుకు ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి. మన ఇండియాలో హీరోకి 30% మార్కెట్ షేర్ వాల్యూ అయితే ఉంది. 23% మార్కెట్ షేర్ వాల్యూ హోండాకి అయితే ఉంది. అంటే మన ఇండియాలో ఎక్కువ మంది హీరో, హోండా వెహికల్సే పర్చేస్ చేస్తూ ఉన్నారు. స్ప్లెండర్ ప్లస్, అలాగే యూనికాను, షైన్ 125 ఇవన్నీ ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా పాపులర్ వెహికల్స్ అయితే ఇవి. ఈ వెహికల్స్ ఎవరైనా కొనుక్కొని యూజ్ చేస్తున్నా, ఒక 2-3 years తర్వాత అమ్మేద్దాం అనుకున్నా పాపులర్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కొనుక్కుంటారనమాట. దాన్ని రీసేల్ వాల్యూ అంటారు. ఆ వెహికల్ గురించి ఎక్కువ మంది తెలిస్తే మాత్రం స్పేర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారు కాబట్టి స్పేర్స్ ఎక్కువ మంది తెప్పించుకుంటారనమాట. సో అప్పుడు ఖచ్చితంగా ఆ వెహికల్ మనం వేరే వాళ్ళకి సేల్ చేసినా సరే వాళ్ళకు కూడా స్పేర్స్ దొరుకుతాయి, ప్లస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు అమ్ముకుందామన్నా సరే ఆ వెహికల్కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండిద్ది అనమాట. మనం వాడుకున్న వెహికల్ ఇంకొకరు వాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ పాపులర్ అయి ఉంటే మాత్రం ఎవరైనా కొనుక్కుంటారు. అసలు ఆ వెహికల్ గురించి తెలియదు అనుకోండి, అదేం వెహికల్ అది నాకు వద్దు బ్రో, దానికి మళ్ళీ స్పేస్ దొరకదు, నాకు అవసరం లేదు ఆ వెహికల్, వేరే వెహికలే కొనుక్కుంటా అంటారు ఎవరైనా సరే. పాపులర్ అయిన వెహికల్ ఎక్కువ మంది కొనడానికి ట్రై చేస్తారు. కానీ జాగ్రత్తగా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం మనం పెట్టే డబ్బులకి బెస్ట్ వాల్యూ ఫర్ మన వెహికల్ ఏముందో చూసుకుంటే మనం ఫస్ట్ హ్యాండ్లో కొనుక్కుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం సాటిస్ఫై అవ్వాలి. వేరే వాళ్ళ సంగతి సెకండరీ బ్రో. ఎప్పుడైనా సరే మీరు వెహికల్ కొనుక్కుందాం అనుకునేటప్పుడు
మీకు నచ్చిందా లేదా, మీరు పెట్టే డబ్బులకి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న వెహికల్ వస్తుందా లేదా అనేది చూసుకోండి. కానీ ఆ వెహికల్ ఇన్ తర్వాత అమ్మేద్దాం అనుకుంటున్నాను, నేను కొన్ని రోజులే వాడుకుంటున్నాను అని అనుకుంటే మాత్రం అప్పుడు రీసేల్ వాల్యూ ఉన్న వెహికలే మీరు పర్చేస్ చేయాలి. నెక్స్ట్ సురేష్ అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో హ్యాపీ సండే, నాకు ఆటోమొబైల్ ఛానల్ ఉంది, ఎలా డెవలప్ చేయాలి బ్రో అని చెప్పేసి. సింపుల్ బ్రో, మీరు కంటిన్యూగా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళండి. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో సో అది జనాలకి మీరు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పండి, ఆటోమేటిక్గా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఛానల్కి సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ మోహన్ సుధీర్ కుమార్ అయితే కామెంట్ చేశారు, ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్ 7th టైం. సారీ బ్రో, చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి మీ కామెంట్ అయితే నేను మిస్ చేసి ఉండొచ్చు, బట్ 7th టైం అయితే నేను పిక్ చేశాను. జాంటీస్ బైక్స్ గురించి చెప్పండి, వర్తా కాదా అని చెప్పేసి. ఆ వెహికల్స్ గురించి నాకు చాలా బాగా నాలెడ్జ్ అయితే ఉంది, ఎందుకంటే నేను ఆ షోరూమ్కి వెళ్ళి లైవ్లో చూశాను. స్పెసిఫికేషన్స్ పరంగా ఆ వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి, లుక్స్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే చైనాకి సంబంధించిన కంపెనీ కదా. టైర్స్ కూడా మీకు కొంచెం ఫ్యాటీ టైర్స్ అయితే ఉంటాయి, డిఓఎస్సి కాన్ఫిగరేషన్స్తో మీకు ఆ వెహికల్స్ అయితే వస్తున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువలో అయితే ఉన్నాయి అనమాట. కేటీఎం వెహికల్స్కి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది, బట్ అది చైనా కంట్రీకి సంబంధించిన వెహికల్స్, లుక్స్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ ఎక్కువగా షోరూమ్స్ లేవు కాబట్టి జనాలకు కూడా ఆ వెహికల్స్ గురించి తెలియదు కాబట్టి ఎవరు పర్చేస్ చేయట్లేదు. అతి త్వరలో నేను జాంటీస్ వెహికల్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. నేను ఆ షోరూమ్కి వెళ్ళి వాళ్ళని అడగాలి, వాళ్ళు వెహికల్స్ ఇవ్వాలి, ఎందుకంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట, 3 lakhs పైన ఉన్నాయి అనమాట ఆ వెహికల్స్ అయితే. సో లిమిటెడ్గా వాళ్ళు అయితే తెప్పిస్తూ ఉంటారు. సో వెహికల్స్ ఉంటే మాత్రం రివ్యూ చేసి ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను. నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను, వాళ్ళు వెహికల్ ఇవ్వకపోయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను, దాన్ని బట్టి మీరు కొనుక్కోవాలో వద్దనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ సతీష్ అయితే కామెంట్ చేశారు, కెన్ యూ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ స్క్రామ్ 440 వెహికల్ మీద నేను ఒక వీడియో అతి త్వరలో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు నాకు షోరూంలో వెహికల్ ఇవ్వకపోతే, ఎందుకంటే లిమిటెడ్గా వస్తాయి అనమాట స్క్రామ్ 440 అయితే, అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉండవు. ఎవరికైనా ఆ వెహికల్ నచ్చితే మాత్రం బుక్ చేసుకుంటే తెప్పిస్తారు. వెహికల్ ఉంటే నేను తీసుకొని రివ్యూ చేస్తాను, లేకపోతే మీకు ఆ వెహికల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒక వీడియో డెడికేటెడ్గా చేస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియోలో నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా వెల్కమ్ ఎవ్రీవన్ కామెంట్ చేశారు, బ్రో టీవీఎస్ రోనిన్ 225 పర్చేస్ చేస్తే ఫ్యామిలీ అండ్ లాంగ్ రైడ్స్కి సెట్ అవుతుందా, బట్ ఇప్పుడున్న ప్రైస్కి ఆ బైక్ వర్తా, తీసుకోవచ్చా చెప్పు బ్రో అని చెప్పేసి. టీవీఎస్ రోనిన్ మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి ఆ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే చూడొచ్చు. బేస్ వేరియంట్ అయితే నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను ఈ 2025లో. బేస్ వేరియంట్ కానీ లేకపోతే టాప్ ఎండ్ కానీ రెండింటిలో ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాం బ్రో. ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే 225cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో మనకు ఆ వెహికల్ అయితే వస్తూ ఉంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉన్నాయి, గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది, మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. సింగిల్ లాంగ్ సీటే, మరీ అంత లాంగ్ అయితే ఉండదు, బట్ ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండిద్ది, సో లాంగ్ రైడ్కి వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉండిద్ది. నాకైతే ఆ వెహికల్ బాగా నచ్చింది. 2,15,000 రూపీస్ లోపే మీకు ఆ వెహికల్ అయితే అందుబాటులో ఉండిద్ది. 2,15,000 రూపీస్కి ఆ వెహికల్ కొనొచ్చా లేదా అనే దాని గురించి నేను ఆ వీడియోలో మాట్లాడతా. చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి, 1 by 1 అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ వీడియోని ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. దాంట్లో నేను క్లియర్గా మాట్లాడతాను, ఆ వెహికల్ మీరు కొనుక్కోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ సండే Q&Aకి కింద కామెంట్ అయితే చేయండి, నేను పిక్ చేసి మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.